ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములైన నీ ప్రియమైన బిడ్డల తండ్రి, నీ కృపా కటాక్షం చేత ఇంతవరకు మీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి కాచి దాచి కాబడిన దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఎన్నిక లేని వారు తండ్రి, దీనులు మా భాగ్యులమైన మమ్మ తండ్రి, మీ కృపా హస్తం చేత భద్రపరిచి బలపరిచి తండ్రి నాయన మమ్మల్ని సమకూర్చి ఎన్నో విలువైన సమర్థులు మీ మాటలు మాకు తెలియజేస్తాను తండ్రి. మా ఆత్మీయ జీవితానికి ఎన్నో వీలుకరమైన విషయాలు మాకు దినదినము తెలియజేస్తున్నారు తండ్రి. వింటున్న మాటలు విని విడిచిపెట్టి వారిగా ఉన్నామా తండ్రి, దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉన్నామనే విషయం తండ్రి మాకు మేమే ఆత్మపరిశీలన చేసుకునే రీతిలో మా విశ్వాసాన్ని పరీక్షించుకుని తీవ్ర తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రములయ్యా. నా దేవ, కొడుకొచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, మీలువైన హస్తం చేతను దర్శించండి. ఏ బిడ్డ ఏ అవసరంతో ఉన్నారు తండ్రి, మా మనసులో ఎదిగిన దేవ, మా దీనిలా మనల్ని ఆలకించి సమాధానం దయచేయండి. మీరే మహిమ పొందుపడతండి. మరి ముఖ్యంగా ఈరోజు ఇది నా మీ బిడ్డల మధ్య తోడుకుని వచ్చే రోజు మా మధ్య నిలబెట్టేది తండ్రి. మీరేం చెప్పదలుచుకున్నారు తండ్రి, మీరు ఆయన మాట్లాడుతూ చెబుతున్నాను. ఆయన వింటున్న వారి అందరూ మీ ఆత్మీయ సహాయం దయచేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడండి. ఏ సుభాషిత నామోని ఈ ప్రార్థన మనలో మీకు సమర్పించుకున్నాను తండ్రి. దేవునిగా చదువుకున్న లేఖన భాగం ఒకసారి మనలో ఆలోచించారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ మాట. ఎన్ని ఆపదలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని యొక్క సంకల్పం మన పట్ల అలానే ఉందని స్థిరంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఈ సుడిగుండాల జీవన యానంలో ఒడిదుడుకులను జరుగుతున్నటువంటి మన ప్రయాణం ఎలా ఉన్నా సరే కానీ దేవుని యొక్క సంకల్పం నీ పట్ల నా పట్ల స్థిరంగానే ఉంది. ఆయన మనం కోరుకుంటేనే కానీ ఇగో ఈ ప్రాంతానికి వచ్చేవాను కాదు. ఇదిగో ఇది నా సహోదరి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవడం విషయం కూడా దేవుని ప్రణాళికలో బాగుంది. మనం అనుకుంటేనో మన ఈ సమయానికి నిశ్చయించుకుంటేనే జరిగిన కార్యక్రమం కాలేదు. ఒకవేళ మనం ఏదో ఆలోచన చేసుకుంటే మీ మధ్య నుంచునే కార్యం కూడా కాలేదు. లేదా మనం ఏదో ఆలోచన చేసుకుని మన ప్రయాసంతో కూడుకున్నటువంటి కార్యం కూడా కాదు. మొత్తం ఘనత మహిమ అంతా కూడా ఎవరికంటే దేవుడికి. దేవుడి ప్రణాళిక వల్లే, దేవుడి కృప వల్ల ఈరోజు నేను ఇక్కడ నిల్చోడమన్నా, మీరు ఇక్కడ ఆ మాటలు విందామన్నా, సహోదరి రక్షణ భాగ్యం తీసుకుని దేవుని సన్నిధిలో ఆ రాజ్యంలో చేర్చబడ్డమన్నా నిజంగా దేవుని ప్రణాళిక. అందుకంటే నా ప్రణాళిక మీ పట్ల ఎందరైతే రక్షింపబడతారో, ఎందరైతే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో వారందరి పట్ల నా ప్రణాళిక స్థిరంగానే ఉంది అని. స్థిరంగానే ఉంది అంటే కాన్స్టెంట్, మారదు. ఆయన ఉద్దేశం మార్చుకునేది, మారిపోయేది ఎవరంటే మనమే. అవునా? ప్రతి ఒక్కరిని తన రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డని కూడా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరిని కూడా ఎడతెగని ప్రేమను పంచేవాడు దేవుడు. ఆయన పక్షపాతి కాదు. అందరినీ సమాంతరంగా చూసే దేవుడు. అది ఎక్కువ, నీడు తక్కువ, వీడు చిన్నవాడని పెద్దవాడని, వాడి సేవకుడిని విశ్వాసని అంటే తారతమ్యం దేవుడికి ఉండదండి, ఎప్పటికీ ఉండదు. పెద్ద పెద్ద బోధకులకు ఎలాంటి కృప ఉందో నీకు అదే కృప ఉంది. కానీ దాన్ని వినియోగించుకునే రీతిలో మనం వినియోగించుకోవట్లేదేమో, అది జాగ్రత్త సుమా అంటాడు ఈ వాక్యం. ఘనమైన వస్తువులు ఉంటాయి, ఘనులు ఉంటారు, అలాగే చిన్నవాళ్ళు కూడా ఉంటారు. అందరూ కూడా దేవుని కృపలో పాలిభాగస్తులే. కానీ మన ఆలోచన రీతి వల్ల మనం అంతకంతకు తెలియజారిపోతాం. దేవుడి సన్నిధిలో ఎదుగుతూనే మారిపోయేది, మార్చబడేది మనం తప్పించి, కానీ దేవుడి ఇప్పుడు కూడా ఏకరీతిగానే ఉన్నవాడు. నిన్న నేడు నీకు ఏకరీతికున్న దేవుడు, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. దేవుడు మాట్లాడుతున్న మాటలుగా ఆంతర్యం. ఇదిగో నేను వేసుకున్న పునాది ఏదైతే ఉందో, నేను వేసుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది స్థిరంగానే ఉంది అన్నాడు. తెలుగు వచ్చి ఇంకా మాట్లాడు చూడండి. ఆ సంకల్పం స్థిరంగానే ఉన్నది నేను చెబుతూ, గొప్ప
ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను, ఇదమా అవి మాత్రమే కాక కర్రవి, మట్టివి అవి కూడా ఉంటాయట. ఉంటాయి కూడా. ఇలా చిన్న చిన్న పాత్రలు, మట్టి పాత్రలు ఉంటాయి, కర్రతో చేసిన చెక్క పాత్రలు కూడా ఉంటాయి. అలాగే ఘనమైన పాత్రలు, షోకేస్ లో షోరూమ్ పెట్టుకునే పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటాయి. అట్లా కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడను. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యాజకుడు యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యములను స్థిరపరచబడి ఘనతకు ఘన నిమిత్తమై ఘనత నిమిత్తమై పాత్రయై ఉండవలెను. చూడండి ఎంత మంచి మాట. చూడండి, కర్రవి, చెక్కవి, మట్టి పాత్రలు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడం. నిజంగా అంతేనండి. దేవుని సన్నిధిలో సహవాసంతో దేవుని పనుల్లో ఘనమైన పాత్రలు ఎంచబడగానే ఆయన కోరుకుంటాడు. ప్రతి ఒక్కరిని మట్టి పాత్రగా కర్ర పాత్రగా ఉన్నారని ఎవరు కోరుకోరు. అందుకే అంటున్నాడు, మీరు కూడా ఈ లోకం అనే ఈ పాపపు చీకట్లో నుంచి ఎలా అయితే మీరు పాపలకు వచ్చారో దేవుని సన్నిధిలో ఈ వెలుగులోకి వచ్చారో మీరందరూ కూడా ఘనమైన పాత్రలుగా ఎంచబడే మీరు వచ్చారు. కాబట్టి ఘనమైన పాత్ర, ఘనమైన ఆ పనులే మీరు చేయండి. ప్రతి సత్కార్యము ఘనమైనది అన్నట్టుగా దాన్ని కోరుకోండి. వాటిలో చారకాలను మాట్లాడాడంటే మట్టియు కదా కర్రవి కాకుండా ఘనమైన పాత్రగానే ఎంచబడుకుని మీరు ప్రతి సత్కార్యం చేస్తే దేవుడు అనుకున్నట్టుగా మీరు నడవగలిగితే మీరు ఘనమైన పాత్రగా ఎంచబడతారు అనండి. ఘనమైన పాత్రగా ఈరోజు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మార్చబడ్డ మనం అందరం కూడా ముందర చెప్పుకున్నట్టుగా దేవుడి ప్రణాళికలో భాగం, దేవుడి ఏర్పాటులో భాగం. అయితే ఈరోజు ఆ దేవుని ఘనతను, ఆ మహిమను కనబరిచే పాత్రగా మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉండలేకపోతే ఏంటి నిన్ను నీ పాత్రని పాడు తీస్తుంది? ఏంటి పాత్రని ఇబ్బంది పెడుతుంది? ఏంటి అంటే ఇదిగో మనకి అన్ని తెలిసిన వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకసారి అన్ని తెలిసిన వారిగా మనం మన యొక్క నడవడిని కనబరుచుకుంటాం, కానీ అదే అవివేకంలో మనం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉపయోగిస్తున్నప్పుడు చివరి దినాల్లో చాలా జాగ్రత్త చెబుతూ ఉంటాడు. చివరి దినాల్లో ఎందుకంటే ఈ లోకానికి రక్షించవలసింది, ఈ లోకాన్ని నా సువార్తని తీసుకెళ్ళవలసింది, అనేక మందిని ప్రభు రాజ్యానికి నడిపించవలసిన బాధ్యత మీకే అప్పగిస్తాను. నేనైతే ఒంటరిగా ప్రారంభించాను, కానీ మిమ్మల్ని 12 మందిగా చేశాను. కాబట్టి మీరందరూ నా సువార్తను భూదిగంతాల వరకు తీసుకువెళ్ళాలనే బాధ్యతని, భారాన్ని మీ మీద వేస్తున్నాను. కాబట్టి మీరు వెళ్తున్న దారి రహదారి మాత్రం కాదు, ముళ్ళకంప అన్నాడు. అనలేదా? ముళ్ళకంప అంటే ఇరుకు మార్గము అన్నాడు, ఇరుకు మార్గము. కాబట్టి మీకు ఎవరు కూడా కాల్పెట్టి వేసి ఆహ్వానించరు. హింసలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇలాంటి మధ్యలో నా యొక్క సువార్తని భారంగా తీసుకువెళ్ళాలి. కాబట్టి జాగ్రత్త. వీటన్ని అధిగమించే విధంగా మీరు కాస్త ఆ యొక్క సత్క్రియలు కనపరచాలి. నా కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది, కానీ మీరు చేయవలసిన జాగ్రత్తలు, మీరు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు మీరు పాటించాలని చెబుతూ మొట్టమొదటిగా మాట్లాడేటంటే ఒక మాట ఏమంటే, ఎవరు ఎప్పుడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకురుడి అంటాడండి. అన్నాడా? 24వ వచనం మత్తయి సువార్త 24వ వచనంలో, నీ రాకడకు లేక ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా? నువ్వు మరలా వస్తానంటున్నావు కదా, అప్పుడు ఈ రాకడంటున్నావు, ఆ టైంలో అంత ఆ సమయంలో మాకు రాజ్యాన్ని ఇస్తానంటున్నావు కదా, ఏంటి సూచనలు అడుగుతారు. అడగగానే అప్పుడు ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్తాడు. 4వ వచనం, యేసు మార్కెట్లేను
ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మాట అండి. ఎన్నో గొప్ప మాటలు చెప్పాడు, కానీ ఇక చివరి దినాల్లో మొట్టమొదటి మాట, అతి జాగ్రత్తమైన మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం నడవలసినటువంటి పరిస్థితి కలిగిన మాట, మోసపరచకుండా చూసుకోండి. ఈరోజు ఏదైతే చెప్పాడో అదే జరిగిపోతుంది క్రైస్తవ సమాజంలో. బయట వాళ్ళు మోసపోయారంటే వాళ్ళకి దేవుని కృప లేదు, దేవుని ఆత్మ సహాయం లేదు, రక్షణ భాగ్యం లేదు కాబట్టి మోసపోయారు అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళే మోసపోతున్నారు. మోసపోతుందని చెప్పండి, దేవునిలోనే మోసపోతున్నారు. కళ్ళకి ఇంపుగా కనిపించినదో, చెవుడికి ఇంపుగా కనిపించినదో, హృదయాన్ని కాస్త తెప్పలు చేసిందో, ఏదైనా కనిపించినా గోచరించినా వెంటనే ఇది కూడా దేవుని మాట, అయితే దేవుని సహవాసమే, ఇది కూడా దేవుని యొక్క పని అన్నట్టుగా మనం సమర్థించుకోవడం, దాన్ని కొనసాగించే రీతిలో ఈరోజు మన విశ్వాస జీవితాలు కనబడుతున్నాయి. ఇది అపవాది తంత్రం. మోసం చేసేవాడు ఎవడండి? అపవాది. వాడు ఎప్పుడు మోసగాడే. మనుషులను, తన పిల్లలను కూడా ఏర్పరచబడిన వారి సైతం కూడా ఆయన మోసపరుస్తున్నాడు అన్నమాట. మనకు తెలుసండి. జాగ్రత్త చూడండి. ఇక యోహాను భక్తుడు కూడా చివరికి వస్తాడు. లోకంలో చాలా విభిన్నమైన కథలు నడుస్తున్నాయి, విపరీతమైన వాదాలు నడుస్తున్నాయి. ఏ వాదం కరెక్టో, ఏ తత్వం కరెక్టో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తే మనకు పర్వాలేదు, ఇంటే కనిపెట్టచ్చు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతారట? మనలో నుంచే బయలుదేరుతున్నారు అనండి. మనలో నుంచే. ఎలా గుర్తుపడతాం చెప్పండి? ఎలా గుర్తుపడతాం? గుర్తుపట్టగలమా? గుర్తుపట్టం. మనలో నుంచే బయలుదేరుతున్నారు అనండి. పర్వాలేదులే, అవునులే అన్నట్టుగా సమర్థింపులు, రాజీ పడడంలో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు మనకు ఇప్పుడు తారసపడుతూ ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకా మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, అంటే ఈ వచనాలు చాలా మంది చూపించడానికి ఇష్టపడరు, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యము మనకి స్పష్టంగా చూపించబడుతుంది. దేవుడు తన ఆత్మ సహాయంతో రాయించాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనేసి కాస్త వంగ్యంగా చూడొచ్చు. క్రైస్తవులు ఉన్నట్టు కానీ మాటలు రావకూడదే అన్నట్టుగా అనుకుంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్తు రాయించిన మాటలు చూడని ముందు 11వ అధ్యాయం 13వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివారిని ఉన్నారు. చూడండి ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దొంగ అపోస్తులు అంటే అపోస్తులే, కానీ దొంగలుగా మారిపోయారండి ప్రారంభ దినాల్లో. ఇది మొదటి శతాబ్దంలో మాట్లాడుతున్న మాట, క్రీస్తు ప్రారంభించిన 10 సంవత్సరాల్లో మాట్లాడుతున్నటువంటి మాట అండి. అది దొంగ అపోస్తులు అనండి. బోధలే, మార్గాలే, యేసు మార్గమే, కానీ అది సత్యమైనదో కాదు, సరళమైనదో కాదు అన్న విషయాన్ని జాగ్రత్తగా మనం మనశ్శాక్షితో ప్రశ్నించుకుని ముందుకు నడవలసిన పర్యాయం. చూడండి ఏమంటాడు, దొంగ అపోస్తులు అయి ఉండి ఏమంటాడు, మోసగాండ్రుల పదవారి చూడండి. ఎవరు ఎప్పుడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసపరచకుండా చూసుకోండి. తర్వాత ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. ఎవరట? సాతాను. వెలుగుదూత అంటే ఎవరు? వెలుగంటే క్రీస్తు, దూత అంటే సేవకుడు. ఎవరు సేవకుడు అంటే? క్రీస్తు సేవకుడు అంటే ఎవరు? సాతాను తానే దైవజనుడు వేషం వేసి చేయడం మాట్లాడుతున్నావు కదా, అదేనా అర్థం? కరెక్ట్ అర్థమేనా? అయ్యో దైవం నుంచి చేస్తున్నారా అంటే చాలా తెలియదు, అదేనా మాట్లాడేది అర్థం? దోషం కాదు, జాగ్రత్త. ఏది సత్యమో
ఏది అసత్యము, ఏది మన పరలోకానికి నడిపించేది అన్న విషయాన్ని ఒక్కసారి మనం మనసు పెట్టుకుని ఆలోచించి, ఎక్కడో ఆడంబరాలు, హంగులు ఇలాంటివి చూసుకుని మనం సంబరపడిపోవడం కాదు, కానీ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ ఉంటుందో ఇలాంటివి మనం పరిగణన చేసుకోవాలి. సాతాను తానే వెలుగు దోష వ్యాప్యం వేసుకున్నట్ట, ఏం చేస్తానంట, ధరించుకుని ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి ఏం కాదు. మీరు ఆశ్చర్యపోకండి. నిజమా? అవి గొప్ప సేవకులా ఆశ్చర్యపోకండి. నీతి పరిచారకుల వేషం వేసుకున్నట్టు పెద్ద సంగతి ఏం కాదు. తర్వాత వారి క్రియ చొప్పున వారికి అంతం కలిగిన వాళ్ళకి ఉంది పెళ్ళి అంటే బ్యాండ్ వాయిస్తాం తర్వాత అన్నట్టు మాట్లాడతాను. కానీ ఇక్కడ మాత్రం లెక్క చెప్పాల్సింది, నా విశ్వాసిగా నా రక్షణకు వచ్చి నువ్వు లెక్క చెప్పాలి. వాళ్ళకి ఎలాగో ఉంది, నువ్వేం చేస్తున్నావు అన్న విషయాన్ని. ఏం చేయాలి, ఇది చేయాలంటే ఇది కూడా గ్రంథం నీ చేతికి ఇచ్చాడు. 66 పుస్తకాలు గ్రంథం. తన నీతి సేవకులని యథార్థవంతులు కూడా నీ ముందు పెట్టాడు. యథార్థవంతమైన సేవకులు విశ్వాసం కూడా నీ ముందు పెట్టాడు. ఏది యథార్థమైనదో ఏది అసత్యమైనదో అనేది చూసుకోవాల్సింది నువ్వే. ఒకవేళ నీకు సత్యం సాలకపోతే మోకరించి ప్రార్థన చేసే శక్తి ఉందా, సామర్థ్యం ఉందా? ప్రభువా, ఏది నీతిని మార్గమో ఏది యథార్థమైన మార్గమో నాకు తెలియట్లేదు తండ్రి ప్రార్థించగలిగే శక్తి ఉందా? లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో వారితో పాటు మనకు కూడా అలాంటి పరిస్థితి. పాత్ర అంటే మన పాత్ర ఎలా ఉండాలనే విషయాన్ని తిమోతి భక్తుతో మాట్లాడుతున్న మాట, ఆ పాత్ర అర్హమైన పాత్ర ఎలా, ప్రతి సత్కార్యాన్ని సత్య కార్యం అంటే సత్కార్యం ఏంటి, సత్య సంబంధమైన కార్యం అంటే సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియారూపంగా నీ ప్రవర్తనాన్ని, పరివర్తనాన్ని, విశ్వాసం నడక ఉంటుందో లేదో చూసుకోవాలి. ఒక చరిత్రలో జరిగినటువంటి సందర్భాన్ని దీనికి కరెక్ట్ గా యాక్ట్ అయ్యే విషయం చూద్దాం ఒకసారి. ప్రారంభ దినాలలో అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే శిష్యుల్ని తయారు చేసి ఒక ట్రైనింగ్ లాంటి బైబిల్ స్టడీ లాగా ఎలాగైతే చేశాడో 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేసుకుని ఆ 12 మంది కాస్త 70 మందిగా 70 మంది కాస్తగా ఈరోజు భూప్రపంచమంతా వ్యాపించే వారుగా కనబడుతున్నారు కదా. దీనికి ప్రారంభం ట్రైనింగ్ ఏర్పాటు చేసింది ఎవరంటే యేసుక్రీస్తు గారు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అన్నాడు. ఏమన్నాడు? నేర్చుకోండి అంటే నేను నేర్పుతాను, నేను ట్రైన్ చేస్తున్నాను, మీరు నేర్చుకోండి అన్నాడు. అలాగే నేర్పించాడు శిష్యుడికి. ఈ అవకతవకలు ఎలా ఉంటాయో అంటే ఈ పాత్రలను చదివేట మోసపూరితమైన విషయాలు ఎలా ఉంటాయో అంచెలుగా ప్రతిదీ చెబుతూనే ఉన్నాడండి. జాగ్రత్తగా చెబుతూనే ఉన్నాడు. మెలకువగా ఉండండి, నిద్రమత్తులే ఉండకండి. దొంగ ఏ క్షణాన వస్తాడో తెలియనట్టుగా ప్రభువు రాకడ జరుగుతుంది కాబట్టి మీరు బుద్ధిగల కన్యకల వలె మెలకువగా ఉండండి అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూనే వచ్చాడు. ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే ఒక సందర్భం పాత నిబంధనలో కనబడుతుంది. ఎప్పుడంటే ప్రవక్తల్ని ఒక బైబిల్ స్కూల్లో పెట్టి పోషించేటువంటి కార్యం ఎవరు చేశారంటే పూర్వకాలంలో ఎవరండి? ఎలీషా గిల్గాలు అనే ప్రాంతంలో ఆయన బైబిల్ స్టడీ సెంటర్ ఉంటారు ప్రారంభ దినాల్లోనే. ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సందర్భం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం, 38వ వచనం. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమున కూర్చుండి ఉండగా అతడు తన పని వారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవు ఇచ్చాను. జాగ్రత్తగా గమనించండి. ఇది కూర వంట గురించో లేకపోతే వాళ్ళ ఆహారం గురించో కరువు గురించో చెబుతున్న మాట అవ్వచ్చు వాస్తవానికి, కానీ రాబోతున్న కాలానికి ఒక పెద్ద పాఠం గమనించండి.
భవిష్యత్తులో జరగబోతున్న మన విశ్వాస జీవితానికి ఒక పాఠం అంటే చెప్పాలంటే, గిల్గాలు అనే ప్రాంతం నిజంగా చెప్పాలి అంటే ఇది సమరయ ప్రాంతానికి అనగా యాబాలు గెరేజిం అనేటువంటి జడ్జిమెంట్ చేసేటువంటి కొండలు రెండు ఉంటాయి. మోషే యాబాలు కొండ మీద శాప వచ్చినాడు, గెరేజిం కొండ మీద దీవులు వచ్చినటువంటి ఆయన ఆ ప్రాంతానికి జడ్జిమెంట్కి ఛాయగా, అంటే జడ్జిమెంట్కి ప్రతిరూపాలు కనబడుతుంది ఆ కొండలు ఆనుకున్నటువంటి ప్రాంతమే ఈ గిల్గాలు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి కొత్త నిబంధన కాలంలో ఈ కొండల మధ్య ఈ గలిలియా ప్రాంతం నుంచి ఈ మాటలు ఎక్కువగా శిష్యుల్ని ప్రేరేపించాడు. అక్కడండి గలిలీ ప్రాంతం. ఆఖరికి తను పరలోకానికి ఆరోహణమైపోతున్న కొండ కూడా గలిలీ కొండ నుంచే పరలోకానికి ఆరోహణమైంది. వాస్తవానికి చెప్పాలి అంటే గలిలీ ప్రాంతం నుంచే శిష్యులు ఎక్కువ మంది, అవును కదా. ఆయన శిష్యులు చాలా మంది గలిలీలండి. గలిలియా సముద్రంలో చేపలు పట్టుకునే జాలరు. గలిలీ ప్రాంతం కూడా చెప్పాలంటే పాత నిబంధనలో కనబడదు అంటారు, కానీ ఈ గలిలీ ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే ఈ గిల్గాలు ప్రాంతం నుంచి రూపాంతరం చెందబడిన ప్రాంతమే ఈ గలిలీ ప్రాంతం. గిల్గాలు అనే పేరు కాస్త జిల్జిలి అనే ప్రాంతం నుంచి, అంటే గిల్గిలి అనే ప్రాంతం నుంచి మార్చబడి అలా గలిలీగా రూపాంతరం చెందినటువంటి ప్రాంతం. ఎక్కడి నుంచే శిష్యుల బృందం యేసుక్రీస్తు కూడా ప్రారంభించారు. ఒకప్పుడు దీనికి ఛాయ రూపంగా శిష్యుల యొక్క కాలేజ్, అంటే కృషి యొక్క సాల ఉన్నది ఎక్కడంటే ఎలీషా కాలంలో. ఒక అద్భుతాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఏమంటే కరువు వచ్చిందంటే అక్కడ కరువు వచ్చినప్పుడు ఆహార కొరత ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆహారం గురించి కొరత ఏర్పడుతుంది. ప్రవక్త వచ్చాడు ఎలీషా, వచ్చి పాత్ర పెట్టండి, ఎలా ఆకలితో ఉంది కాబట్టి వంట చేద్దామని చెప్పి పూర్వములు పట్టిందని తన శిష్యు బృందం నుంచి పంపించాడు. పంపిస్తే ఆకలితో ఉన్నారమో కలుగుతూ ఉన్నారమో గబగబా వెళ్ళిపోయి ఏం చూడక అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలంలోంచి పోయి వెర్రి ద్రాక్ష చెట్టుని చూసి దాని గుణం మెరగక దాని తీగలు తెప్పి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసింది. వెళ్ళిపోయాడు గబగబా. క్షామం వచ్చిందేమో, కరువు వచ్చిందేమో, ఆకలి తీరాలి. నా ఒక్కడాకలే కాదు, కానీ ఇదిగో ఒక పాఠశాల ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా కడుపు నిండాలంటే ఇదో ప్రవక్త వచ్చాడు కాబట్టి ఏదో ఓటు కలిగేలాగా కూర మొక్కల గురించి కలవన్నాడు. ఏదో చేస్తాడు, ఏదో పలహారం చేస్తాడు, ఏదో కడుపు నింపుతాడని చెప్పి పరుగున వెళ్ళిపోయి కూర మొక్కలు తెంపుపోయాడు. అప్పుడు మాట రాసేటంటే వాటి కురము ఎదగక ఏంటి గుణమెరగ ఏంటవి వెర్రి ద్రాక్ష ఉంటాయంటే ఉంటాయి. ఎలా వస్తాయంటే ద్రాక్ష పండ్లాగే ఉంటాయి. మామూలు అందమైన రుచికరమైన ద్రాక్ష పండ్లాగే కనబడుతూ ఉంటాయి, కానీ అది వెర్రి ద్రాక్ష. శిష్యుల బృందంలోపలే, కానీ గమనించాడంటే గమనించలేదు. ఎందుకంటే ఆతృత, ఒక పక్కన క్షామం, ఒక పక్కన కరువు, ఒక పక్కన క్షుద్బాధ అంటే కడుపు బాధ. ఈ యొక్క బాధలో, ఈ శోధనలో మనకేంటంటే ఏది వెర్రిదో ఏది నాణ్యమైనదో గుర్తెరగం. గబగబైనప్పుడు దాని గుణం మెరగ కానుంటున్నాడు. ఒకటా రెండా మళ్ళా ఏం చేశాడంట, పాత్ర నిండిపోయేంత పట్టుకొచ్చాడండి. ఏమన్నా ఒడి నిండా కోసుకుని వచ్చాను. గుణం మెరగకే వెర్రి ద్రాక్ష పండు తీసుకొచ్చాడు. ఎవరు పనిది? మోసగాడు. ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎవడు మోసగాడు పని. అంత బాగుంటది, అంత మనకన్నా, అంటే సత్యం ఉన్న దానికన్నా ఇంకా హంగు ఆరిపడడం కనబడుతుంటది, చాలా చక్కగా కనబడుతుంటది, అందం కనబడుతుంటది. చక్కని ఎంతైనా చల్లని కమ్మమైన బోధలు కూడా ఉంటాయి, కానీ అది వెర్రిది. నేను పరలోకానికి తీసుకువెళ్ళేది కాదయ్యా, నేను నిత్య జీవనం నడిపించేది కాదమ్మా, అది వెర్రిది. గుణం వెరగకే నువ్వు పొరపట్టుబడ్డావా, పాత నిండా నింపేసావా? నింపేసాను తండ్రి. అయితే అది విషయంగా మారిపోయింది. ఏమైందంట? విషయంగా మారిపోయింది. ఏం చేసావు? ఏదో ఒకటా రెండు తెచ్చావా? కాదు కదా, మొత్తం తెచ్చేసాడు.
ఒకవేళ వెళ్ళిన కంగారులో ఏం చేయాలా, రుచి కూడా అది మంచిదే కాదని గాబరా లాంటిది పరిస్థితి అలాంటిది. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకసారి ఆలోచించేసుకుంటాం. ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమ, కష్ట, శోధం అన్ని వస్తూ ఉంటాయి, ఆశలు వస్తుంటాయి, ఇంట్లో ఇబ్బందులు వస్తుంటాయి, కన్నీళ్ళు మనకి అలా వెంటాడుతూనే ఉంటాయి. ఆదరణ కోసం ఎక్కడికి పరిగెడుతున్నాం, ఆదరణ కోసం ఎక్కడికి చేరుతున్నాం, ఆదరణ కోసం ఎవరు పంచాన మనం దాక్కుంటున్న విషయాన్ని గమనించుకోవాలి. అది వేరే ద్రాక్ష ఏమో, అది ఉరుగులేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దాని గుణం వెనకకే శిష్యులలో వెళ్ళిపోయాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మరొకసారి కూడా చెప్తారు. ఎక్కడ ఉపమాన రీతిగా ఇదే సందర్భం సంబంధించినటువంటి ఒక పొలంలో ఒకడు విత్తనాలు విత్తాడట, కష్టపడి రాత్రంతా విత్తాడట, పొద్దున్న లేసరికి ఏమొచ్చాయంట, గోధుమలు కాక గురుగులు వచ్చాయంట. ఆ తెల్లవారు లేచేసరికి వచ్చిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే, నేను గోధుమలే కదా విత్తినాను, మంచి విత్తనాలు కదా విత్తాను, ఈ గురుగులు ఎలా వచ్చాయంటే అవి ఎలా వస్తాయి సేమ్ మాట్లాడే ఉంటాయి, గోధుమ చెట్లాగే ఉంటుంది, కానీ దాంట్లో ఫలాలు దీని సార్లు అది లాగేస్తూ ఉంటుంది. అయితే వాటి పని నేను ఉంది, నేను చూస్తాను, కానీ గుర్తించవలసిన బాధ్యత ఎవరిది? మనదే. దాని గుణాన్ని ఎరగవలసిన బాధ్యత మనదే. చూడండి ఏమంటాడు అక్కడ, అప్పుడు ఏమైందంట, తిరుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషం ఉన్నది, విషయం వచ్చేసింది వెర్రి ద్రాక్ష. ఒక్కొక్కసారి మన గాబరాతో చాలా పనులు చేస్తూ ఉంటాం. మన కంగారు మీద, మన అవసరాల మీద, మన పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టి, మన ప్రశ్నలను ఒత్తిడి చేసి, ఇదిగో ఒక పనిని ప్రేరేపించి ఇది దైవ కార్యమైనట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది ఆ వక్ర మార్గమైనా సరే ఇది దైవ కార్యం అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు మార్గం. అది పరీక్షించే ఆ యొక్క ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. ఒకవేళ అది నీ చేతిలో లేకపోతే మోకరించి దేవుడిని అడగమంటున్నాడు. దేవుడు ఆయన సహాయం చేస్తాడు. ఎవరినో ప్రవక్తను పంపిస్తాడు, ఎవరినో సహాయం పంపిస్తాడు, ఎవరో సహోదరుని పంపిస్తాడు, ఒక సహోదరి మంది పంపిస్తాడు. పంపించి నీకు ఏర్పాటు చేస్తాడు తప్పించి, కానీ నిన్ను విడిచిపెట్టడం ఆయన గోజాంతే. కానీ ఆయన సలహా తీసుకోక, ఆయన ఉద్దేశం తీసుకోక, మన అవసరం, మన ప్రమాదం, మన ఏదైతే పరిస్థితి ఉందో అది మనం ఒత్తిడి చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆలోచన ఏం చేసేటప్పుడు మనం వెళ్ళిపోతాం. అలా చేసినప్పుడు తెచ్చుకున్నటువంటి పరిస్థితే వెర్రి ద్రాక్ష. శాబ్దాలు చాలా సింపుల్ గా మోసం చేస్తారండి. వాళ్ళు ఒకే రంగులో కనపడతాయి, ఒకే విధంగా కనబడుతున్న వస్తువులు, కానీ అన్నింటిలో నిజం లేదు, ఒకటి మోసకరమైనది. అందుకే ఎవరు నిన్ను మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి మాట ఫస్ట్ చెప్పింది. ఒకటా రెండా, ఉదయం అంతా నిండిపోయింది. ఎలా నింపేస్తారు చూడండి. ఆ పాత్ర ఎటువంటి అంటే దేవుడి అంటే ఆహారానికి ఉపయోగపడే పాత్ర, ఆ పాత్ర ఏమైందంట విషపూర్తిగా మారిపోయిందంటే, విషపూర్తిగా ఆ మార్చేసుకున్నది ఎవరు అంటే శిష్యులు ఏం చేశారట, తొందరపాటు దాని గుణము ఎరుగక అన్నాడు. గుణం ఎరుగక. ఈరోజు మనం ప్రయాణిస్తున్నాం, మార్గము ప్రయాణం ఎలా ఉందన్న విషయాన్ని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం వెళ్తున్న సహవాసం, ఈవెన్ ఎక్కడైనా సరే మన సహవాసం వస్తున్న సహోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పరీక్షించుకోవాలి. ఇక్కడ చెబుతున్న మాటలు కానీ, తిరిగి ప్రవర్తన కానీ, సహోదరుల మధ్య సహవాసం కానీ ఆప్యాయతగా ఉందా, దేవుడు ఉంటుపడుతున్నాడా, దేవుడు కార్యం కనబడుతుందా, ఖచ్చితంగా దేవుడి సన్నిధి ఇక్కడ ఉంటుందా అనే విషయం గమనించుకోవాలి. అంతేగా ఈ రోజు సమాజంలో ఇలా లేదంటే మారిపోతుంది. ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలియని పరిస్థితి కాబడుతుంది. అది రక్షణ మార్గమైనటువంటి మార్గాన్ని కూడా చెరిపేసే పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొంది. జాగ్రత్త పడాలి అన్నాడు. జాగ్రత్త మన వంతు మామైపోద్దా, మన వల్ల అయిపోతుందంటే అక్కడ ఎందుకు వచ్చారు భక్తులు అయినటువంటి వాళ్ళు రుచి చూసి కనిపెట్టారండి. దాన్ని ఏమంటారు అక్కడ, విషం ఉంది, ఇందులో ఏముందంట విషం ఉంది అన్నారు. అనగానే దాన్ని వెంటనే ఏం జరిగింది చూడండి, అక్కడ కేకలు వేసి దాన్ని తినక మానేది.
ఇలా పరిస్థితి చూడండి అక్కడ ఏం జరిగిందో. ఒకవేళ నిజంగా ఆ కారు ద్రాక్షకి, ఆ వెర్రి ద్రాక్షకి, ఆ వెర్రి తలంపులకి, వెర్రి ఆశలకి లోపడిపోయి ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నామా, ఏదో ఒక రోజు మనల్ని ఏం చేస్తారంటే అది ఆ పాత్ర ఉన్నదాన్ని తినడం మానేసేటువంటి అలా బయట విసిరేస్తారు. అవమానాలు, అపనిందలు, ఆఖరికి అందరి చేత తృణీకరించిన వాడిగా ఎక్కడో మూలకు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే జాగ్రత్త లేకపోవడం. అది మోసకరమైనదో లేదంటే నాణ్యమైనదో లేకపోతే నీతిమైనదో అన్న విషయాన్ని పరిశీలన చేసుకునే స్థితిని దేవుడు నీకే అనుగ్రహించాడు. కానీ ఎందుకు నువ్వు దాన్ని అజాగ్రత్తగా చూసావు? చివరికి ఏమైందంటే అందరి చేత నువ్వు ఇలా విసిరి వేయబడిన వాడుగా కనబడుతూ ఉంటావు. విసిరి వేయబడిన వాడుగా. జాగ్రత్తగా. ఈరోజు చాలా మంది విశ్వాసులు, క్రైస్తులుగా మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాము. మన పాత్రని ఒక విషపూరితమైన వాటితో నింపేసుకుంటున్నాము. సత్యమైన సత్క్రియలు మనందరూ కూడా దేవుడు అనుగ్రహించాడు. మనుషులు ఎదుట మీ సత్క్రియలు కనబరచుకోనని పరలోకమందు దేవుడు మహిమపరిచేట్టుగా ఆ కార్యములు నా పిల్లలు చేయండి అని ఆయన గొంతెత్తి ఆలోచిస్తున్నాడు చేసుకొస్తున్నాడు. కానీ సత్క్రియలు చేస్తున్నామా? లోపల హృదయంలో ద్వేషము, పగ, కుట్ర, కుళ్ళి, స్వార్థము ఇలాంటివన్నీ పెంచుకుంటూ పాత్ర నింపేస్తున్నాం. ఇవన్నీ వాడినే నింపేస్తూ ఏమవుతున్నాం అంటే చివరికి విష పదార్థంగా, విషపూరితమైన పాత్రగా మనం మారిపోతున్నాం. ఒక రోజు ఏమవుతుందంటే అందరి చేత దాన్ని తృణీకరించే వారిగా లేక దాన్ని విసిరిగేసే వారిగా కనబడుతున్నాం. గమనించండి. అయితే అలాంటి సమయంలో కూడా చిన్న ఓదార్పును కలుగు చేస్తున్న చూడండి. ఎంత మంచి మాట అక్కడ. విషపూరితమైన పాత్ర, విషపూరితమైనది, అజాగ్రత్త వల్ల, మోసపోవడం వల్ల విషంగా మారిపోయింది ఆ పాత్ర. కానీ ఎప్పుడైతే ప్రవక్తకు తెలియజేసారో, భక్తుడికి ఎలీషా తెలియజేసారో, ఆ పాత్ర తీసి మరొక కొత్త పాత్ర పెట్టండి అని అనట్లేదు. ఏమంటాడు? ఆ పాత్ర తీసి మరొక కొత్త పాత్ర పెట్టండి, మరి కొత్త మొక్కలు తీసుకురండి అని అనట్లేదు. ఏమంటాడు అక్కడ? అతడు పిండి కొంత తెమ్మనను వారి తేగ ఆ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనిపింపకపోయేను. అద్భుతం కదండి, అద్భుతం కదా. మరొక పాత్ర తెమ్మని చెప్పట్లేదు, మరొక కుండ తెమ్మని చెప్పట్లేదు. ఏమంటాడ? అదే పాత్రని, అదే కుండని, ఏది కారు ద్రాక్ష ఉందో ఆ ద్రాక్ష వేసినటువంటి వాడిని పిండి తెచ్చేసాడంటే ఎవరు? భక్తుడు ఎలీషా. వేస్తే మళ్ళీ అది ఏమైందంటే జబ్బే కనబడదు. విషయం కాస్త అయిందంటే రుచికరమైన ఆహారాన్ని మారిపోయింది. కారణం చెప్పండి. ఎలీషా రానంత వరకు వాళ్ళకి ఆహారం లేదు, క్షామం ఉంది, కరువు ఉంది. ఎలీషా వచ్చిన తర్వాత ఆహార పదార్థం సిద్ధపరిచారు, కానీ అజాగ్రత్తగా సిద్ధపరిచారు. ఎలా సిద్ధపరిచారు? అజాగ్రత్తగా సిద్ధపరిచారు. కంగారుగా, దేవుని ఆలోచన లేకుండా, లేదా దేవుని ప్రార్థన సహాయం లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా కంగారుగా కారు ద్రాక్షయో, వెర్రి ద్రాక్షయో, మంచి ద్రాక్ష కూడా చూడకుండా కంగారుగా మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయారు. తెచ్చుకున్నారు, విష పదార్థం చేశారు. కానీ ఆయన జరిగిన అద్భుతం తెలుసా? వాళ్ళు ఉన్నది ఎక్కడ తెలుసా? దైవజనుల సన్నిధిలో. ఎక్కడున్నారు? దైవజనుల సన్నిధిలో ఉన్నారు. కాబట్టి వెంటనే ఏం చేసేటంటే ఆ వెర్రి ద్రాక్షను కాస్త మంచి ద్రాక్షగా, రుచికరమైన ఆహార పదార్థంగా మార్చేసేవాడు. ఈరోజు మనం కూడా ఎలాంటి మోసపోయామో, అపవాది చేత, అది మోసగాడి చేత, ఈ సాధన చేత మోసపరచబడి అది ఆత్మీయంగాను శారీరకంగాను అనేక రంగాలు మనం గురి చేసి శోధనలు, ఇబ్బందులు, వ్యామోహాలు ఇలాంటి వాటితో మనల్ని పూర్తిగా చెడిపోయిన పాత్రగా మార్చేసాడా? అయితే సమస్య లేదు. నువ్వు దైవ సన్నిధిలో ఉన్నావా? దేవుని సహవాసంలో ఉన్నావా? అయితే ఆయన్ని గోచారు, ఆయన అడుగు. ఇదిగో ఆయన, నా పాత్ర చెడిపోయింది, నా యొక్క శరీరం అంతా నాశనం అయిపోయింది. ఇదిగో నేను నీకు పనికిరాని వస్తువుగా మారిపోయాను. దేవా నన్ను క్షమించు, నీకు అర్హమైన పాత్రగా నన్ను వాడుకోవాలన్నదని ఆయన ఖచ్చితంగా ఆ పిండి అనే వాక్యాన్ని మన మీద వేస్తాడు. ఏ విషయమైనా ఎలీషా గారు పిండి వేసింట. పిండి అంటే తిన్నకు ఆహారం కదా. అలాంటి ఆత్మీయమైన
ఆహారం, జీవాహారాన్ని ఎప్పుడైతే మన హృదయంలో వేసాడో ఇవన్నీ కూడా ఈ జబ్బుమైంది సమస్య పోతుంది, రుచికరంగా మారిపోతుంది. అందుకే ఎలీషా వెంటనే పిండి వేయగానే అందులో మరి ఏ జబ్బు కూడా కనపడలేదు అనండి. నిజంగా యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ, ఇదిగో నన్ను వేరుగా మీరు ఫలించలేరు, నాలో ఉండి అంటికట్టితేనే మీరు బహుగా ఫలిస్తారు అన్నమాట జ్ఞాపకం రావాలి. చూడండి ఏమంటది 15వ అధ్యాయం యోహాను సువార్త. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఏ తీగ సరే కానీ నాలో ఉండి ఫలించాలి, నాకు వేరుగా ఫలించడానికి అవకాశం లేదు. అది వేరు ద్రాక్షలాగా, కారు ద్రాక్షలాగా మారిపోతుంది. ఆ బయట కాస్త ఏమవుతుందంటే విషపూరితంగా మారిపోతే, తుణీకరించబడినవాడుగా, విసిరితే పారివేసిపోయినవాడుగా, ఈ మనుషులందరి చేత వేరుగా నువ్వు బతకాల్సి ఉంటుంది. కానీ ఇదిగో ఎప్పుడైతే నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దేవుని ముందు మోకరించావో, అయ్యా నీకు అర్హమైన పాత్రగా నన్ను చెయ్యని ఎప్పుడైతే అన్నావో, నిజంగా నీలో ఉన్న చెడుని, నీలో ఉన్న కుళ్ళుని దేవుడు పారదోస్తాడు. అందుకే 4వ వచనంలో మాట్లాడుతుండండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చూడండి ఆ మాట చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని కదా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారివేయబడును. చూడండి, ఆ ప్రవక్త ఇది చేదునని, ఇది విషయం ఉంది, అందుకని తినడం మానేశారంటే, అంటే ఆహారంలో రుచి పదార్థాలు కూడా విసురు పారేశారు బయటికి. అది కాస్త విసురు పారివేయబడి ధూళిలను మట్టులు కలిసిపోయి ఆఖరికి నాశనానికి దారితీస్తుంది. అలాగే మన జీవితంలో ఈ మోసకరమైన అపవాది చేతిలో ఎంతవరకు మన ఆలోచన చేత, మన తలంపుల చేత, మన కోరికల చేత ఈ నాశనపరుచుకున్నామా, మన పాత్రని ఆయనకి నాశనకరమైన పాత్రగా మార్చేసుకున్నామా? అయితే ఆయన్ని దేవుని సన్నిధిలో ఉంటే, అదే ఆయన చెట్టు నీడలో ఉంటే, ఆయన తీగలకు అనుకున్నటువంటి కార్యాన్ని మనమే అడగాలి. దేవా క్షమించు నా పాప క్రియల చేత, నా తుచ్చమైన క్రియల చేత నేను చచ్చిన వాడిని ఉండగా నన్ను నువ్వు కాపాడుతాయనని నిజంగా ఎవరో అయినా సుంకర్ చేసిన ప్రార్థన మీద కనబడుతుంది. ఏమంటాడైనా, ప్రభువా దేవా ఆకర్షణ తండ్రి, ఇదిగో నేను చూచుటికైనా నా కళ్ళు ధైర్యం చాలంట, నన్ను క్షమించి దేవా అని చెప్పి రొమ్ములు కొట్టుకుని కొట్టుకొచ్చు బాధపడుచు పశ్చాత్తాపం తొడుగుతున్నాడు. ఎందుకంటే చెడిపోయింది హృదయం. ఆ పాప క్రియల చేత, ఆ దుర్మార్గమైన శాస్త్ర చేత చెడిపోయింది పాత్ర అంతా. కానీ చెడిపోయిందని గుర్తెరక్క, దాని గుణమెరక్క, దాని రుచెరక్క ఇంకా మన ప్రగతి బాధలను మన అతిశయాలు ప్రదర్శిస్తున్నామా? లేకపోతే నాకేమీ పర్వాలేదు అనుకున్నట్టుగా మన విశ్వాసాన్ని ధీమంగా టీవీగా కనబరుస్తున్నామా? కాదు. ఎప్పుడు కూడా ఈ పాప క్రియల చేత, పాప శాస్త్ర చేత మనం ఎప్పటికప్పుడు తెలియజారిపోతూనే ఉంటాం. కాబట్టి ఇదిగో మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రవక్త దగ్గరలో ఉన్నప్పుడు, ప్రవక్త సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే, బాగు చేయి ప్రభువా, అది బాగు చేయి నాయకుడా అన్నట్టుగా అతను వేడుకోగా వెంటనే ఆయన మందేశాడు చెప్పేసి మనకు కనబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము మన పాప క్రియ చేత, మన దుర్మార్గమైన ఆలోచన చేత, ఇదిగో మోసగాడి చేత, నేను గొప్ప సన్నిధిలో ఉన్నాను కదండి, గొప్ప సంఘంలో ఉన్నాను కదా, పెద్ద పేరు కోసం సంఘంలో ఉన్నాను కదా, ఇక్కడ చాలా దీవించబడి ఉంది, చాలా ఉద్యమం ఉంది, చాలా గొప్పగా సేవ జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఎంత ఉద్యమం, ఎంత గొప్పగా ఉన్నా సరే కానీ నీ యొక్క జీవితం సరిగ్గా లేకపోతే, నీ హృదయం సరిగ్గా లేకపోతే, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే, నీ యొక్క పాత్ర పూర్తిగా ఈ దుర్మార్గ క్రియలకు నిండిపోతే విషపూరితమైపోతుంది, అందరి చేత విసిరివేయబడిన వాడిగా మారిపోతాం. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క మనసరిగి జాగ్రత్తకి మనం ఏం చేయాలంటే ఆయన అంటుకుని ఉండాలి అని మాట్లాడుతుంది. చూడండి, నాకు వేరుగా మీరు ఏమీ ఫలించలేదు, నాలో అంటు కట్టబడితేనే మీరు బహుగా ఫలిస్తారు. అది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే మీరు అందరూ ఎలాంటి వారంటే మీరు ఫలిస్తూ అనేక మందిని
ఫలాలు అందించాలంటే ఆ ఫలాలు అనేక మంది రక్షణ తీసుకురావాలి. ఈ చెడుని నిర్మూలించేటువంటి భాగ్యాన్ని మీకు ఇచ్చాను. లోకానికి వెలుగుగా ఉన్నారు, ఈ లోకానికి ఉప్పుగా ఉన్నారు. ఉప్పు చెడుని ఎలాగైతే తీసేస్తుందో అలా ఈ లోకంలో పడిన చెడుని తీసివేయాలి. కానీ చెడునే మీరు ఆహ్వానిస్తే, ఆ చెడునే మీరు కోరుకుంటే ఎలా చెప్పండి? ఈరోజు మనకు కనబడదు, దాన్ని పరిశీలించుకునే విధానం మనకు కనబడదు. అన్ని ఒకేలా కనబడచ్చు, అన్ని అందంగా కనబడచ్చు. ఒకరోజు అబ్బకు కూడా అలా కనిపించింది. ఏం చేసింది? కళ్ళకు రవిమైనను అందమైనను కనిపించింది కాబట్టి వెంటనే దాని మాటలకి మోసపోయిందా? అలా కట్టికి ఇప్పుడు కనబడుతుంటది చాలా చోట్ల. కానీ అది దేవుని మార్గము కాదన్న విషయం ఒకసారి నా ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఎలీషా కాలంలో శిష్య బృందాన్ని దేవుడు ఎలీషా ఎలాగైతే బాగు చేశాడో ఆ యొక్క నిజంగా ఆ కార్యం యేసుక్రీస్తు కాలంలో గలిలీ ప్రాంతంలో, అక్కడ గిల్గాల్ ప్రాంతంలో, ఇక్కడ గలిలీ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో యేసుక్రీస్తులు ఈ సమాజంలో చొరబడుతున్న అపవాది చేష్టలు, అపవాది కుతంత్రాలు, వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో మనిషి హృదయం నుంచి బయటికి వెళ్ళేవి మనిషిని పాత్రను పాడు చేస్తుంది, శరీరం పాడు చేస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళేవి కూడా మనిషిని అపవిత్రపరచవు. కానీ ఇదిగో హృదయం నుంచి బయటకు వచ్చేటువంటి ఈ స్వార్థము, పగ, కక్ష, క్రోధము, వ్యభిచారము, జారత్వము, మద్దతులు, అబద్ధము, ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఏడవచ్చు మనసు తెలియవచ్చున్నావు. ఇవే నీ పాత్రను పాడు చేస్తున్నాయి. ఇలా పాడు చేసినప్పుడు నువ్వు అది మంచివో కాదని నువ్వు ఆ పరిశీలన చేసుకునే విధానంలో అజాగ్రత్తగా ఉంటే నువ్వు అందరి చేత విసిరివేయబడతావు. అందరికీ ఆరోగ్యకరమను విషయంగా మారిపోతావు. ఈరోజు క్రైస్తవులు కూడా మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదంటే దైవ సన్నిధిలో ఇగో మనకి ప్రవక్త మనం మంచి లేకపోయినా మనందరికీ తోడుగా ఉన్నారండి. యేసుక్రీస్తున్నారు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాను అంటే మన మంచిగా ఉన్నారు. ఆయన అడ్డకట్టబడాలంటే ఖచ్చితంగా మనం అతిశయ ప్రదర్శించడం కాదు, కానీ ఇదిగో మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలని ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటూ ప్రభువుని క్షమించిందేమా, ఇదిగో ఈ లోకం అనే మాయలో పడిపోతున్నాను, అడుగు తీసి అడుగు బయటకు వేస్తే ఏదో ఆశ నన్ను వెంటాడుతూనే ఉంది, ఏదో కోరిక నన్ను ప్రలోభ పెడుతుంది, ఏదో పరిస్థితులు నన్ను ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఒత్తిడిని నేనేం తెలియకుండా ఇదిగో ఒంటి నిండా నేను ఆ ఆకుకూరలు దాచుకున్నట్టుగా, ఆ పాలు ద్రాక్షలు దాచుకున్నట్టుగా, ఆ వెర్రి ద్రాక్ష దాచుకున్నట్టుగా ఈరోజు నేను అన్ని పోగేసుకుని నా పాత్రను నేనే అసహ్యమైన పరిస్థితులు నేను మార్చుకుంటున్నానేమో. దేవాన్ని క్షమించని ఒకసారి ఆ ఎలీషా దగ్గర ఆ ప్రవక్తలు భోజనట్టుగా ఈరోజు మనం భోజనగలిగితే ఆయన ఆ జబ్బుని తీసుకెళ్ళి ఆ పిండిని ఆ జీవ వాక్యం ఈరోజు మన హృదయాల్లో ఆయన చేస్తున్నాడు. ఈయన సిద్ధంగా ఉన్నాడు. నా పరిస్థితి మనకు ఉందా, లేక నేను చేస్తుంది కరెక్టే, నా మార్గం కరెక్టే అని చెప్పుకుని అప్పుడు మార్గం అంటానికి యథార్థంగా కనబడుతుందట, చివరికి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అది నాశనం తీసుకెళ్తున్నాడు. అలాంటి అతిశయం ప్రదర్శించే వారిగా మనం ఉన్నాము కాదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో అంటుపట్టబడి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, నిజంగా ఆ కాడు ద్రాక్షకు వెళ్ళినటువంటి ఆ తొందరపడటంలో ఎదురు క్షామం ఉంది, ఎదురు కరువు ఉంది, పక్కన ఆకలి ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. ఈరోజు ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పరిస్థితులు బాగు. ఇంట్లో చూస్తే పిల్లలు, ఊళ్ళో వాళ్ళకి పోషణ, వాళ్ళకి అవసరతలు, ఇక్కడ చూస్తే ఏముండదు. అవసరం మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో కార్యం తప్పుడు పైన మనకు చేసే పనులు అంటది, కానీ అది సమంజసమైన, అది పోషణ సంబంధించిందైనా బాగు చేసే విధానం సరే, కానీ మార్గం కరెక్ట్ అయిందా కాదన్న విషయాన్ని ఒకసారి ఆగి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ శక్తి చాలకపోతే దేవుణ్ణి, అందుకే దేవుడు దయాళుని దయచి ఆయన రుచి చూసి తెలుసుకోండి. ఏమో యెహోవా దయాళుని ఎంచి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చూడండి, మంచి మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి మాట, యెహోవా దయాళుని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, ప్రభువు దయాళుని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషకారణము, అసూయను, సమస్త దోషణను మాటలను మాని
కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యముతో వాక్యమును నిర్మలమైన వాక్యము వంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షించింది. చూడండి, అక్కడ ఎలీషా గారు ఆ జబ్బును పోగొట్టని పిండి వేసాడు. ఏమంటాడంటే ఆయన రుచి చూసి ఏంటి ఏం చూడాలా? వాక్యం, నిర్మలమైన నిష్కలంకమైన పాల వంటి వాక్యం. చూడండి, పాల వంటి వాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఆ రుచిని ఆస్వాదించండి. ఆస్వాదిస్తూ అందులోనే ఎదగండి అంటున్నాడు, ఎదగండి అంటున్నాడు. అప్పుడు మనం మన పాత్ర చాలా క్లీన్గా, చాలా పరిశుభ్రంగా, దేవునికి అంగీకారమైన, యజమానికి అంగీకారమైన అర్హమైన పాత్రగా ఇచ్చుకుంటాను అన్నమాట. అన్నాడు యజమాని ఎవరు? మన యజమానుడు యేసుక్రీస్తు దేవుడు. ఎవరికి ఇద్దరు యజమానులు ఉండరు. దేవునికి సిరికిని దోసలుగా ఉండలేరు. యజమానుడు ఒక్కడే ఉండాలంటే ఆ యజమాని నా దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం సిద్ధపరచుకో. ఈ లోకం మనం వెంటాడుతుంది. ఈ లోకం మనం అనేక రకాల ఆశ చూపిస్తుంది. అది సంఘం అనిపిస్తుంది, అది కూడా సహవాసం అనిపిస్తుంది, ఇక్కడ కూడా సహవాసం అనిపిస్తుంది. ఇక్కడ క్రైస్తవులే, వీళ్ళు సహోదరులే, అందరూ సమానమే, అందరూ ఒకటే అన్నట్టుగా అనుకుంటాం. అందరూ ఒకటే కాదండి, అందరూ సహోదరులే. కానీ అన్ని చోట్ల నీతి మార్గం లేదు, అన్ని చోట్ల రక్షణ మార్గం లేదు, అన్ని చోట్ల నిత్య జీవం లేదు. జాగ్రత్త సుమి. వెలుగుదూత వేషం వేసుకుని ఏర్పరచే వాళ్ళు సైతం కూడా మాస్పరచబడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఆయన వాక్యాన్ని రుచి చూచి, అది గుణం మెరగగా చేసినట్టు తప్పు మనం అట్లా చేయకుండా ఆ రుచి చూచి జాగ్రత్తగా మనం దాన్ని అపేక్షిస్తూ మన విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నిజంగా అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన సొంతంగానో మన ఇళ్ళలో కూర్చుని, లేకపోతే నా ఇంట్లో కూర్చుని నేను వారికి యూట్యూబ్లో ఫేస్బుక్లో వాక్యం చూసేస్తున్నానండి, నేను ఎదిగేస్తానంటే కుదరదు. అవకాశం కుదిరినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన అంటు కట్టబడి ఆ ప్రవక్త సన్నిధిలో ఉంచినప్పుడే ఆ కార్యం జరుగుతుంది అన్నట్టు. ప్రవక్త ఎక్కడున్నాడట? ప్రవక్త సన్నిధిలో శిష్యులు కూర్చున్నారట. అలాంటి సహవాసంలో అడ్డు కట్టబడినప్పుడే దేవుడు అద్భుతమైన కార్యమంలో చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎన్నో సమస్యలు, అక్కడ కరువు క్షామం వెంటాడుతున్నట్టుగా ఇక్కడ మన శోధనలు, ఇబ్బందులు, కష్టాలు కానీ మనం వెంటాడుతున్నాయి. కానీ ఆ వెంటాడుతున్న సమయంలో తనలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నాం, లేక ఏదో అతిక్రమాలు చేస్తూనే మనం ఏం చేస్తున్నాం అంటే పర్వాలేదు అనుకుంటూ ఒకటికి తోడై ఒడి నిండా నింపుకున్నట్టుగా మా ఉదయం పూర్తిగా నింపేసుకుంటున్నామా, విషం పూర్తిగా మారిపోతున్నామో జాగ్రత్త. ఎవరికి పనికిరానిగా మారిపోతున్నామో జాగ్రత్త సుమా అన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మీరు అందరూ నిజంగా మన హృదయాల్లో ఇంకా అలాంటి చెడుతలప్పుడు చెడు కార్యక్రమం నింపుకుని ఉంటే ఒకసారి మళ్ళా ఆ పిండి అనే మందుని, ఆ వాక్యం అనే జీవాన్ని ఆ దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన అడుగుతాం. పరిశుభ్రమైన పాత్రగా, అర్హమైన యజమాని వాటిని ఒక ఘనమైన పాత్రగా మనం ఉండేలా కోరుకుందాం. మాటని కాదని ఆశిస్తూ మనం ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన విలువైన నీ కృపచేత తండ్రి విలువైన మాటలు మాకు వినిపించారు. అవును తండ్రి, ఏది మోసకరమైనదో తండ్రి, ఏది నిదానమైన విషయాన్ని మేము గమనించే శక్తి మాకు లేకపోవచ్చు తండ్రి. కానీ నీ వాక్యాలు ఉన్నాయా, ఈ వాక్య ప్రకారం తండ్రి మా జీవితాన్ని కట్టబడితే తండ్రి అది నీతి మార్గము లేదా అపవాది మార్గము అనే విషయం తండ్రి మాకు మీరు తెలియజేస్తారు తండ్రి. దేవా, అజాగ్రత్తగా తండ్రి అనాలోచితంగా ముందుకు వెళ్ళిపోతూ మా హృదయాన్ని తండ్రి, మా జీవితాన్ని, మా పాత్రను తండ్రి మీకు యోగ్యకరమైనగా మార్చలేము తండ్రి. ప్రభు అలాంటి వారు మాలో ఉంటే తండ్రి దయచేసి క్షమించండి తండ్రి. ఎలాంటి కృత్యములు ఏదో ఉంటే తండ్రి, ఇదివల్ల పాత్ర మార్చకులు తండ్రి, మా పాత్రను మళ్ళీ సరిదిద్దండి తండ్రి, మార్చుకునే ధన్యతను దయచేయండి. ఆ బిడ్డే అనే ఒక జీవాన్ని మాలో వేయండి, ఆ జబ్బును మాలోచి తీయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు ఆత్మమైన అంగీకరణ పాత్రగా నిలబెట్టుకోమని, మీరే మహింపొందుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకున్నాం తండ్రి.